అడ్డగోలు హామీలతో 5 ఏళ్ల క్రితం అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి పాలన చేతగాక రాష్ట్ర పురోగతిని వెనక్కి నెట్టారు. సంపద సృష్టించడం, యువతకు అవకాశాలు కల్పించడం, మౌలిక సదుపాయాల కల్పన అనే మాటలకు అర్థం తెలియని జగన్మోహన్ రెడ్డి దొరికిన కాడికి అప్పులు మాత్రమే చేశారు. ఆ అప్పుల సాయంతో తాను ప్రకటించిన సంక్షేమ పథకాలను బటన్లు నొక్కి డబ్బులను వారి ఖాతాల్లో వేశారు. పాలన అంటే అది మాత్రమే అనే ధోరణిలో ఆయన ఉన్నారు. అప్పులు పుట్టని నాడు ప్రభుత్వం ఆస్తులను కూడా ఖజానా పెట్టి రుణాలు తెచ్చుకోవటం ప్రభుత్వానికి అలవాటైపోయింది. ఆఖరికి వారు చేసిన రుణాలకు వడ్డీలు కట్టడం కోసం మరిన్ని అప్పులు చేయాల్సిన దుస్థితి ప్రస్తుతం ఏపీలో ఉంది. అలాంటి జగన్మోహన్ రెడ్డి ఇక రాష్ట్ర ఆస్తులు లేకపోవడంతో జనాల ఆస్తులపై కన్నేశారు. ఎన్నికల హడావుడి విపరీతంగా ఉన్న ఈ తరుణంలో జనాల ఆస్తులను కొట్టేసే కుట్రకు జగన్ రెడ్డి రెడీ అయినట్లు తెలుస్తోంది. ప్రజలకు వారి ఆస్తుల ఒరిజినల్ పత్రాలు ఇవ్వకూడదని నిర్ణయించారు. ప్రభుత్వం వద్ద ప్రజల ఆస్తుల డేటాను, వారి వేలుముద్రలను కంప్యూటర్లో నిక్షిప్తం చేస్తున్నారు. నిజానికి ప్రభుత్వ ఆస్తులు అమ్మేయాలన్న విధానాన్ని హైకోర్టు అడ్డుకోవడంతో ప్రభుత్వ కార్యాలయాలు, భూములు, భవనాలను తాకట్టు పెట్టి సీఎం జగన్ గత 5 ఏళ్లుగా అప్పులు తెచ్చుకున్నారు. రాబోయే 25 ఏళ్ల కాలానికి మద్యంపై వచ్చే ఆదాయాన్ని తాకట్టుగా పెట్టారు. తాజాగా రాష్ట్రంలోని నగలు, ప్రభుత్వానికి పక్క రాష్ట్రంలో ఉన్న నగలను కూడా తాకట్టు పెట్టి ఖనిజ అభివృద్ధి కార్పొరేషన్లో వాటాలను అమ్మేసి అప్పులు తెచ్చుకుంటున్నారు. ఆఖరికి రాష్ట్ర సచివాలయం కూడా తాకట్టు పెట్టిన ఉదాంతాన్ని చూసి రాష్ట్ర ప్రజలు ఉమ్మేశారు. ఇప్పుడు జనం ప్రజల ఆస్తులకు సంబంధించిన ఒరిజినల్ డాక్యుమెంట్స్ లేకుండా చేసి వాటిని ప్రభుత్వ పెద్దలు తమకు సన్నిహిత కంపెనీ అయిన క్రిటికల్ రివర్ కు అప్పచెప్పడం సంచలనంగా మారింది. జనాల ఆస్తులు వారికి తెలియకుండా అమ్మేయడమో, తాకట్టు పెట్టడమో చేయబోతున్నారని చెబుతున్నారు. గతంలో ఈ డేటా కేంద్రం ప్రభుత్వ సంస్థ అయిన ఎన్ఐసి వద్ద ఉండగా ఇప్పుడు జగన్ ఉద్దేశపూర్వకంగా ఎన్ఐసిని పక్కకు నెట్టి క్రిటికల్ రివర్ని తెరపైకి తీసుకువచ్చారు. జగన్ మళ్లీ అధికారంలోకి వస్తే ఈ ఆస్తుల డేటా, వేలుముద్రలను ఉపయోగించుకొని ప్రజల ఆస్తులను అమ్మేయొచ్చు లేదా తాకట్టు పెట్టే ప్రమాదం కూడా ఉంది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా సమగ్రంగా ఉన్న భూములను సైతం వివాదంలోకి నెట్టి బ్లాక్ మెయిలింగ్ కి కూడా దిగి ప్రజల్ని తమ గుప్పెట్లోకి తెచ్చుకునే మాస్టర్ ప్లాన్ కు జగన్ రెడ్డి రెడీ అయినట్లుగా ప్రచారం జరుగుతోంది. ఈ చట్టం గతేడాది అక్టోబర్ 31 నుంచి అమల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా 16 సబ్ రిజిస్టర్ ఆఫీసుల్లో 135 రకాల డాక్యుమెంట్లను పూర్తిగా జిరాక్స్లే ప్రజలకు ఇవ్వాలని జగన్ ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. మరో 15 రోజుల్లో అన్ని ఆఫీసుల్లోనూ జిరాక్స్లనే ఇవ్వనున్నట్లుగా చెబుతున్నారు. ఏదైనా ఆస్తి కొనాలంటే అమ్మే వ్యక్తి వద్ద ఒరిజినల్ పత్రాలు చూసి కొంటారు. కానీ ఇక ఒరిజినల్ పత్రాలే లేకుండా ఈ ఒరిజినల్తో ఒక ఆస్తిని ఒకే రోజు ముగ్గురికి అమ్మేసే ప్రమాదం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆస్తి అమ్మకాలకు సంబంధించిన మార్పులు ఈసీలో కనిపించాలంటే 24 గంటలు గడవాలి. ఈలోపు ఆ జిరాక్స్ పత్రాలతో ఎంతమందికైనా అమ్ముకునే వెసులుబాటు ఉంటుంది. ఈ దారుణ మోసానికి జగన్మోహన్ రెడ్డి ప్రయత్నిస్తుండటం పట్ల రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు.